ఎక్స్క్యూజ్ మీ, నేను డాక్టర్ బుద్ధేశ్వర్ విశ్వకర్మ గారిని కలవాలి. చెప్పండి. నేనే డాక్టర్ బుద్ధేశ్వర్ వర్మని. సారీ సార్, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. నా పేరు జానేంద్ర చతుర్వేది. ఈరోజు మీ అపాయింట్మెంట్ తీసుకున్నాను. ప్లీజ్ ఈరోజు ఆ మిషన్ని నాకు చూపించండి. మీరు ఎంత దూరం వచ్చింది నేను కనిపెట్టింది చూడటానికి. వావ్ డాక్టర్ సార్, ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇది మనిషి జీవితాన్ని మార్చేస్తుందా? చతుర్వేది సార్, ఇది ఏఆర్టీడీ అప్రూవ్ చేసిన ప్రాజెక్ట్ సార్. అమెరికన్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ డెవలపర్స్. అమెరికన్ సక్సెస్ బట్టి ఇది 95% సక్సెస్ రేటు. దానికి ఏంటి అర్థం అంటే మనిషి జీవితాన్ని ఇది 90% మార్చేస్తుంది. అయితే డాక్టర్ గారు మిగిలిన 10% డౌటేనంటారా? లేదు, దీంట్లో అప్డేటెడ్ వర్షన్ కూడా ఉంది. దాంట్లో 99% సక్సెస్ రేషియో ఉంటుంది. కానీ ఇండియాలో వర్క్ అవడానికి చాలా లేట్ అవుతుంది. మీరు 2 years తర్వాత నన్ను వచ్చగలవండి. లేదు 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 డాక్టర్ సార్, కొంచెం ఆగండి. 2 సంవత్సరాల దాకా నేను వెయిట్ చేయలేను. మీరు ఒక పని చేయండి, నన్ను ఈ మిషన్లో పెట్టి చెక్ చేయండి. ఈ మిషన్ కోసం మీరు కంప్లీట్గా సరెండర్ అవ్వాలి. అవునవును, ఖచ్చితంగా. నేను అడిగిన తెచ్చారా? ఉంది సార్. ఓకే ఓకే ఓకే, చైర్లో కూర్చోండి. ఇంకా 2 minutesలో మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది సార్. ఈ టైం మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో చూడండి. జస్ట్ రిలాక్స్ అవ్వండి. నేను చాలా రోజులుగా వెయిట్ చేసింది దీనికోసమే. నా జీవితం ఇప్పుడు కరెక్ట్ అయిన రూట్లోనే వెళ్తుంది అనుకుంటున్నా. అయితే నా జీవితంలో అన్నిటికీ వెయిట్ చేసేటట్టు నాకెందుకు ఇలా అనిపిస్తుందో నాకు తెలియలేదు. నా జీవితానికి అన్నిటికీ ఒక కారణం ఉంది. ఆ రీజన్కి తర్వాత ఒక కథనే ఉంది. రాధిక, నువ్వు సూరత్కి రాఖీ కట్టనంటే దానికి ఏంటి అర్థం చెప్పు? వాడు నీ తోడబుట్టిన వాడు. ఇలా ఈగోయిస్టిక్గా ఉండమాక. వాడు దేవుడిచ్చిన వరం. నువ్వు ఒప్పుకోకపోయినా వాడు నీ బ్రదర్. అర్థమవుతుందా నీకు? పిల్లోడి మీద ఉన్న ప్రేమ వల్ల నీకు ఏం తెలియలేదు నాన్న. అందువల్ల వాడు చేసేదని మీకు తెలియలా. తప్పు చేసేయన్ని వాడు, అన్ని మనమైనా పడుతుంది. వాడు అంతలో నేను చేశాడు. ఒకళ్ళు ఎవరు చేయని తప్పు వాడు చేశాడా చెప్పు, నిన్నే అడిగేది. ఈ చిన్న తప్పుని ఈజీగా అంతా వదలమాలదు. చిన్న పిల్లడి పేరులో ఫేక్ ఎన్జిఓ అకౌంట్ ఓపెన్ చేశాడు. టీచింగ్ చారిటీలో ఒక ఫేక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. గవర్నమెంట్ ఫండింగ్ కోసం ఇల్లీగల్ గా అరేంజ్ చేశాడు. అది చూడండి ఎంత సంతోషపడుతున్నాడని. నా మీదేం కోప్పడాల్సిన అవసరం లేదు. ఇదిగో చూడు, ఆ చారిటీ వల్ల నీకేం దక్కిందో అని. ఇది చాలదా మనకి? ఆ ఇల్లీగల్ బిజినెస్ వల్ల నీకేం దక్కిందో అని. గోల్డ్ చైన్, ఇది నీ యొక్క గిఫ్ట్, తీసుకో. నీతి నిజాయితీ లేని వస్తువులు నాకు వద్దు. అరే నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు బంగారం తీసి విస్తరిస్తున్నా? బంగారంలో లక్ష్మీదేవి ఉందని నీకెవరో నేర్పించలేదా? నాన్న, అది మీ పాకెట్లో ఎందుకు పెడుతున్నారు? తీయండి. రాధిక వద్దంటే అమ్మకివ్వండి. తీయండి, చైన్ తీయండి నాన్న. నాకేం కొనిచ్చావు? నేను తర్వాత మీకు కొనిస్తాను కదా. ముందు ఈ కార్యక్రమం అవనండి, తర్వాత చూద్దాం. సిస్టర్, నాకు ఇది కట్టివ్వండి. నేను నీకు రాఖీ కట్టను. కావాలంటే పోలీస్ దగ్గర చెప్పి హ్యాండ్ కప్ చేపిస్తాను. రాధిక, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వీడిని అన్నయ్య అనేది మర్చిపోకు. ఈ రోజు మంచి రోజు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను చెప్పేది మీకు అర్థమవుదుమా? ఒక రోజు నీ పిల్లోడు వల్ల మనం నాశనం అయిపోతాం. అప్పుడు తెలుసు మీకు అందరికీ. కొన్ని సమయంలో మన క్లోజ్గా ఉన్న మనుషులందరూ ఈ ప్రపంచం చూపులో నచ్చలేదన్నట్టు చూపించుకుంటాం. అయితే అందరి దగ్గర ఒక సీక్రెట్ ఉంది. అయితే ఎవరి దగ్గర చెప్పింది లేదు. ఆ సీక్రెట్ని మనం గుండెలోనే పెట్టుకుని ఉంటాము. తర్వాత అందరి దగ్గర బిజీగా ఉన్నట్టుగా చూపించుకుంటాం. ఇప్పుడు నా జీవితంలో చాలా విషయాలు అవుట్ ఆఫ్ కంట్రోల్లోనే ఉంది. రాధిక, మై డెసిషన్ ఇస్ ఫైనల్. ఐ వోంట్ చేంజ్ ఇట్. సార్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్. ఇక్కడున్న ఎంప్లాయీస్ అంతా ఏం చేస్తారు సార్? ఈ పని నుంచి ఆపేస్తే? దాని గురించి నాకు ఎటువంటి బాధ లేదు. నా కంపెనీ 1 సంవత్సరంగా ఎంత పెద్ద లాస్లో ఉంది అది నీకు తెలుసా? మనుషుల్ని టెర్మినేట్ చేయాలి. ఏమి ఇంత నాతో ఏమేమి చెప్పినావు?
నీ అమ్మ ట్రీట్మెంట్ కోసం ఇక్కడ లోన్ తీసుకో చెప్పినావు కదా, ఇప్పుడు నువ్వే నన్ను పని నుంచి నిలిపేస్తావు. మా అమ్మ ట్రీట్మెంట్కి ఏం చేసేది నేను? మా అమ్మ క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఏం చేసేది నేను? దీన్ని నువ్వు బాగా అనుభవిస్తూ నేను నిన్ను ఊరికి వదలను. గోవాడిగా అరే 2 నెలలుగా జీతం పెంచమని అడుగుతూనే ఉన్నావు, అర్థం పర్థం లేదా? సార్ 2 ఇయర్స్గా నా జీతం 3000 సార్. రాధికక్క చెప్పారు ఈ మంత్ నుంచి 4000 ఇస్తానని. సరే సరే సరే, ఈ ఇంటి యజమాని నేనే, రాధిక కాదు. సులక్షణ, నువ్వు వెళ్ళి పని చూడు, టెన్షన్ అవ్వకు. సరే అక్కయ్య. శాలరీ ఎక్కువ అడిగిన దానికి మీరు అరుస్తున్నారు, మీకు సిగ్గుగా లేదా? ఎన్ని సంవత్సరాలుగా తక్కువ జీతానికి పనిచేస్తుంది, దానికంటే కొంచెం జీతం ఎక్కువ ఇవ్వడంలో మనమేం తక్కువ అయిపోతాం. దీనికి పైన జీతం నేనే అయిపోతున్నాను. ఓ అలాగా, అయితే నీ తండ్రి ఎందుకు పనికిరాడవని చెప్తున్నావు కదా. మీ అన్నయ్యలాగా నువ్వు నన్ను ఇంటి నుంచి బయటికి పంపించేయి, చాలా బాగుంటుంది. నాకు భోజనం వద్దే వద్దు. మీ దగ్గర గౌరవము సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందని అనుకుంటున్నారు. అయితే ఈ ప్రపంచం మిమ్మల్ని పగురు పట్టిన మనిషి అంటారు. గ్లాస్లో నీళ్లు సగం ఉన్నప్పుడు మనుషులు కూడా అది సగమే ఉందనుకుంటారు. అలాగే నేను కూడా అందరికీ సగంలాగానే తెలుస్తా. అయితే ఈ గ్లాసు పూర్తిగా ఉందా సగంగా ఉందని నాకే తెలియలా. అయితే ఏం లేని చోటికి పరిగెడుతూనే ఉన్నాను. మనం చనిపోతే మన సీక్రెట్స్ అని చనిపోతాయి. మన జీవితము పూర్తి అవ్వదు, మనం చనిపోయేది పూర్తి అవ్వదు. ఇది చాలా బ్రూటల్ మర్డర్ సార్. అమ్మాయి ఎవరైనా మేము కనిపెట్టలేకపోతున్నాం సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ బట్టి అమ్మాయి లోయర్ అబ్డమన్లో కత్తితో పొడిచారు. రేప్ సైన్స్ ఏమీ లేవు, కానీ వాళ్ళు యూటరస్ని డ్యామేజ్ చేశారు. ఇంకా సార్, అమ్మాయి యొక్క వేళ్ళను కూడా డ్యామేజ్ చేసేసారు. దాన్ని బయోమెట్రిక్ ద్వారా కనిపెట్టడం చాలా కష్టం అవుతుంది సార్. ఇది కొంచెం చూడండి. తన పర్సన్ దొంగిలించేటప్పుడు జరిగే ఫెయిల్డ్ అటెంప్ట్స్ అయి ఉండొచ్చు కదా అవి? లేదు మనీష్, తన బాడీ ఉన్న కండిషన్ పెట్టి చూస్తుంటే తనని కోపంతో చెప్పినట్టుంది. ఎవరో ఒక పిచ్చినా కొడుకు చేసిన పని ఇలా ఉంది. సార్, ఆ అమ్మాయి ఒక పాకెట్ నుండి స్లిప్ తీసాం. చూస్తానికి బిల్ రిసిప్ట్లా ఉంది. రక్త మార్కుల వల్ల ఏమీ తెలియట్లేదు. సుమిత్, దీన్ని సాల్వెంట్ పోసి రుద్ది ఏంటో చూడండి. సార్, లక్నోలో ఉన్న యూనిసెక్స్ సెలూన్ యొక్క బిల్ ఇది. అవును సార్, లక్నో ఒక అడ్రస్ దీంట్లో ఉంది, కానీ సలూన్ ఫోన్ నెంబర్ దీంట్లో లేదు. ఈ బిల్లులో ఉన్న డేట్ జూలై 24. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం ఎస్ మనీష్, ఫోటో దొరికింది. యూనిసెక్స్ సెలూన్ బయట ఉన్న ఫోటేజ్ని నేను కలెక్ట్ చేశాను సార్. లక్నోలో ఉన్న సలూన్కి తను జూలై 26 వచ్చింది. తన పేరు తెలిసిందా?
సలూన్ ఓనర్ దగ్గర మాట్లాడాను సార్, ఆయనకి ఏం తెలియదంట. కానీ సార్ తను క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేసింది. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ రిక్వెస్ట్ చేశాను సార్. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ వస్తే చాలు సార్, వీళ్ళు ఎవరనేది కనిపెట్టేయచ్చు. నేమ్ అడ్రస్ కనిపెట్టండి, నేను త్వరలో లక్నోకి వస్తాను. రాధిక సింగిల్లే కదా? అవును, తను నా కూతురే. మీరెవరు? నేను ఇన్స్పెక్టర్ అభిమన్యు జిందల్, ఢిల్లీ పోలీస్. ఢిల్లీ పోలీసా? రండి సార్, లోపలికి రండి. సార్, ఇన్స్పెక్టర్ త్రిపాఠి కదా మిమ్మల్ని పంపించింది? ఇన్స్పెక్టర్ త్రిపాఠి? అవును, కస్కంచ్లో ఉన్నారు. నేను రాధిక కనపడలేదని కంప్లైంట్ ఆయనకే ఇచ్చాను. రాధిక కనిపించట్లేదని మీరు కంప్లైంట్ ఇచ్చారా? అవును సార్, ఎఫ్ఐఆర్ కాపీ చూపించమంటారా? చెప్పండి చెప్పండి సార్, రాధిక గురించి ఏమైనా తెలిసిందా? సార్, జూలై 24 ఢిల్లీలో మాకు బాడీ దొరికింది. నా పాకెట్ నుంచి ఒక యూనిసెక్స్ సెలూన్ బిల్లు దొరికింది. దాన్ని పెట్టి ఎవరైనా కనిపెట్టి ఇక్కడికి వచ్చాం. అమ్మా, నేను సెలూన్కి వెళ్తున్నాను. ఇది రాధికనా? మాకు ఫోటోలు సరిగ్గా ఏమీ తెలియట్లేదు సార్. కానీ సార్, మా అమ్మాయి రాధిక కాన్పూర్ వెళ్ళింది. కానీ మీరేంటి సార్ ఢిల్లీ అని చెప్తున్నారు? కాన్పూరా? అసలు కాన్పూర్కి ఎందుకు తనకు వెళ్ళింది? షాపింగ్ చేస్తానికి మార్కెట్కి వెళ్తానని చెప్పింది సార్. ఆ తర్వాత తన మొబైల్ టోటల్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. ఆ కంగారులో మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అందువల్ల పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఢిల్లీలో రాధికకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఎవరైనా చూస్తానికి వెళ్ళిందా? ఢిల్లీలో అలా ఎవరు లేరు సార్. మాకు కాన్పూర్లో కూడా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మిస్టర్ త్రిపాఠి, రాధిక మిస్సింగ్ కేసు ఏ డేట్లో రికార్డ్ చేశారు? జూన్ 26 ఈవినింగ్ నమోదు చేసింది సార్. రాధిక డీటెయిల్స్ కాన్పూర్ పోలీసులకు కూడా షేర్ చేశారు, కానీ వాళ్ళ నుండి ఏ సమాచారం రాలేదు. జూన్ 25 ఉదయం లక్నో రైల్వే స్టేషన్ లో తను సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది సార్. ఇదిగో చూడండి. ప్లాట్ఫామ్ నెంబర్ 7 లో తను వెళ్తుండడాన్ని చూడొచ్చు. కాన్పూర్ కి వెళ్లే ట్రైన్ లో తను వెళ్ళుండొచ్చు సార్. లక్నో నుండి కాన్పూర్ కి వెళ్లే ట్రైన్ ఢిల్లీకి కూడా వెళ్తుందని తెలుసు. రాధిక నిజంగానే ఢిల్లీకి వెళ్లారు ఆ ట్రైన్ లో ఎక్కి? ఒకవేళ లేదా కాన్పూర్ కి వెళ్ళాక అక్కడ ఇంకేమైనా జరుగుండొచ్చా? రాధిక ఒక బర్త్ మార్క్ ని పెట్టి ఆమెను గుర్తుపట్టారు. కానీ పోలీసులకి కాచుకున్న సవాల్ ఏంటంటే ఢిల్లీలోని జీవించలేని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా చనిపోయారు, ఆమెను ఎవరు చంపారు? రాధిక ఒక చావుకి ఒక మిస్టరీ. ఢిల్లీ, కాన్పూర్, లక్నో ఎక్కడైనా ఉండుండొచ్చు. ఇది ఎలా కనిపెట్టబోతున్నారు? ఈ హత్య యొక్క మోటివ్ ఏంటి? సార్, రాధిక జూలై 25 నుంచి నాకు లీవ్ అడిగింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీ దగ్గర చెప్పారా? అంటే ఏ విషయంగా వెళ్తున్నారని? సార్, నా దగ్గర ఏం చెప్పలేదు. ఏదో పర్సనల్ విషయం కోసం బయటికి వెళ్తాను. రాధిక జూలై 25 లక్నోలో ఉందని మన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ అనేది లేదు. మీరు కాస్త బాగా ఆలోచించి చెప్పండి. రాధిక కాన్పూర్లో ఎక్కడుందని మీకేమన్నా చెప్పిందా? మార్కెట్ లొకేషన్ ఏమైనా చెప్పిందా? లేదు సార్, అలా ఏం చెప్పలేదు. కానీ మాతో తను కాన్పూర్ పెళ్లి షాపింగ్ కోసం వెళ్తున్నానని చెప్పింది సార్. రాధిక హత్య చేయబడిన విధం తన జీవితంలో ఏదీ జరగలేదన్నట్టు అనిపిస్తుంది. ఎవరి మీదైనా అనుమానం ఉందా మీకు? అమ్మా, నాన్న, ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇన్స్పెక్టర్ కి చెప్పేయండి. నాకు తన మీదే అనుమానంగా ఉంది. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? విజయ్ రాధిక వాళ్ళ ఫ్రెండ్. రాధిక, విజయ్, ఏంటి అలా లోపలికి వచ్చేస్తున్నావు? నేను రాధికని చూడని వచ్చినాను. నువ్వు రాధికని చూడకూడదు. ఎందుకు? చెప్పేది విను, నువ్వు రాధికని చూడకూడదు. అర్థమైందా? నీ జాతకం బాగోలేదు. దానివల్ల మా అమ్మాయికి ఇబ్బంది అవుతుంది. అమ్మాయి కష్టపడి నేను చూడలేను. మర్యాదగా బయటికి వెళ్ళు. బాగా వినుకోండి, నేను ఇప్పుడు శాంతగా మాట్లాడుకుంటాను. రాధికని చూడని వచ్చినాను. రాధిక, ఏంటి సమస్య ఇక్కడ? నేను నీ దగ్గర ఆల్రెడీ చెప్పాను కదా విజయ్, నేను బత్రినే పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఇంకా నన్ను ప్రేమిస్తావని నాకు తెలుసు. నాతో రా. రేయ్, బయటికి వెళ్ళరా. తను చెప్పింది కదా, నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. విజయ్ ఇల్లు ఎక్కడుంది? సో ఇతను రతన్ తివారీ, ఈ ఏరియాలో చాలా పెద్ద కాంట్రాక్టర్. అలా ఏమీ లేదు. నేను డాక్టర్ గారి కంటే పెద్దోడ్నేం కాదే. డాక్టర్ సార్, నేను మీతో క్లోజ్ అవ్వాలని చెప్పి ఇక్కడ దాకా వచ్చాను. ఇదిగో చూడు, నా మ్యాజిక్ వల్ల మీ జీవితం మారిపోతుంది అనుకొని నా దగ్గర వచ్చుంటే గనక దయచేసి వెళ్ళిపోండి. లేదు, నాకు మూఢనమ్మకాలు ఏమీ లేవు. నేను ఎప్పుడు సైన్స్ దారిలోనే అన్ని చోట్ల నడుచుకుంటాను సార్. డెమోకి ఏమైనా ఉన్నాయా? ఉంది సార్.
సార్ 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 నేను రాధికాని ఏం చంపలేదు సార్, వదలండి సార్. సార్ రాధికాని నేను చంపలేదు సార్. సార్ రాధికా ఫ్యామిలీ అబద్ధాలు చెప్తున్నారు సార్. నేను తనని బాగా ప్రేమించినాను సార్. తను నన్నే పెళ్లి చేసుకోవాలని చెప్పింది సార్. కానీ రాధికనే కదా ఈ పెళ్లిని ఆపింది. కానీ సార్ నేను రాధికను చిన్నప్పటి నుంచే ప్రేమిస్తాను. తనకి మంచి సంబళంతో పెద్ద జాబ్లో ఉంది సార్. కానీ నేను జాబ్ లేదు సార్, మాతో మ్యాచ్ అవ్వలేదు సార్. అందువల్ల ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ అమ్మాయితో అడుగడుగు ఆర్గ్యూ చేస్తున్నా సార్. రాధిక నేను చెప్పేది వినరు రాధిక. ప్లీజ్ రాధిక నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను కమాట ఇలా జరుపుకోను. నేను ఇంక మీద మీతో మాట్లాడడం నాకు నచ్చలేదు. తన అన్నను నన్ను గురించి దాని దగ్గర ఏమో చెప్పి ఉంటారు సార్. అందుకే నన్ను వదిలేసి ఇంకొకటిని పెళ్లి చేయని పోయింది సార్. ఆ తర్వాత దాన్ని ఒప్పుకోలేదు, అందుకని రాధికని చంపేశావు. రాధికని నేను చంపలేదు సార్. తన అన్న మీద తన నాయన మీదే నాకు కోపం సార్. వాళ్ళతో అత్యాశ పట్టిన వాళ్ళు సార్. వాళ్ళ ఆశ ఎక్కువ అయిపోయిన రాధికని ఇంకొక వృద్ధుడికి పెళ్లి చేయని ముడి చేసినారు సార్. సార్ మీరు ఏమంటున్నారు? రాధికాని మర్డర్ చేశారా? ఎవరు? నీకు నిజంగానే ఏం తెలీదా? అబద్ధం చెప్తున్నావు. నన్ను నమ్మండి సార్, నిజంగా నాకు ఏమీ తెలియదు. రాధికా ఫ్యామిలీతో నువ్వు రీసెంట్గా ఏం మాట్లాడలేదా? చివరిగా నేను తనతో మ్యారేజ్ ప్రపోజల్ గురించి మాట్లాడినప్పుడే కలిశాను సార్. మీ పెళ్లి ఆలోచన వాళ్ళు ఆపేశారా ఏంటి? అవును సార్. రాధిక నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేసింది. కానీ నాకు అందులో నమ్మకం లేదు. నేను రాధికాని నేరుగా కలిసి కారణం ఏంటో తెలుసుకోవాలనుకున్నాను. కానీ సార్ తను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అయితే రాధికతో ఫోన్లో మాట్లాడావా? అయితే నువ్వు తను ఖచ్చితంగా మీట్ అయి ఉంటావు. చివరికి నాకు మంచి లైఫ్ పార్ట్నర్ దొరికిందని చాలా సంతోషపడ్డాను. కానీ నేను ఊహించలేకపోయాను ఈ పెళ్లి తను రిజెక్ట్ చేస్తుందని. నేను కలలో కూడా ఊహించలేకపోయాను. తను దూరం కావడం నాకు చాలా బాధగా ఉంది. నాన్నా, మీరు అసలు ఏమనుకుంటున్నారు? రాధిక అలమరలో ఏం వెతుకుతున్నారు? లేదు, ఇక్కడ ఒక ఫైల్ పెట్టాను, దానికోసం వెతుకుతున్నాను. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? వెళ్ళి పని చూసుకోపో. నేను ఎక్కడున్నాను? లేగు నిన్నే. ఈ లక్ మిషన్ మన జీవితాన్ని మార్చేస్తుంది. సో యూ రైట్. చూడండి ఈసారి మనం ఎంత బాగా లూటేసాము. జూలెట్ అంటే రాధిక ఫోన్ నుంచి లక్నోకి కాల్ వెళ్ళింది. కరెక్ట్గా ఈవినింగ్ 6ంటికి తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది రితాలలో. రాధిక జూలై 25 వేదశక్తి ట్రైన్లో లక్నోకి వెళ్ళింది. తను కాన్పూర్కి 12:10కి వెళ్ళింది. అక్కడి నుంచి ఢిల్లీకి 4:45కి వెళ్ళింది. అదే రోజు రటాలలో తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సార్ ఇదంతా చూస్తుంటే తను ఖచ్చితంగా కాన్పూర్లో దిగలేదు సార్. కానీ తన ఫ్యామిలీకి కాన్పూర్ వెళ్తానని అబద్ధం చెప్పింది. కానీ ఎందుకని తను అబద్ధం చెప్పి వెళ్ళాలి? ఎందుకు తను అలా చెయ్యాలి? ఢిల్లీలో ఎవరిని చుట్టానికి వెళ్ళుంటుంది మనీష్? ఈ కాల్ రికార్డ్స్లో ఢిల్లీ నుంచి తనకి ఏ ఫోన్ రాలేదు సార్. క్రైమ్ సీన్ యొక్క డమ్ డేటాను తీసుకురండి. మర్డర్ జరిగిన రోజున ఢిల్లీలో కాన్పూర్లో ఏదైనా ఫోన్ యాక్టివ్ అయిందో చూడండి. ఓకే సార్. కానీ ఒక విషయం, నేను బద్రీని వెళ్ళి చూశాను. తనకి రాధికకి జరిగిన ప్రపోజల్ ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్ రాధిక చనిపోయిన 5 days తర్వాత అది ఆపేశారు. జూలై 30 అప్పుడు. వాట్? అవును సార్. నేను రాధిక పేరెంట్స్ని మీట్ అయ్యాను అంటే చెప్పడానికి రాధిక కనిపించలేదని. పెళ్లి జరగక ముందే ఒక అమ్మాయి ఇంటి నుంచి బయటికి వెళ్ళిందని తెలిస్తే ఈ లోకంలో అందరూ ఏమేం మాట్లాడతారో మీకు బాగానే తెలుసు కదా సార్. ఇది మీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు బాగా కష్టంగా ఉంది సార్.
అందుకే ఈ పెళ్లి మేము ఆపేసాం సార్. వాళ్ళు చెప్పేదంతా వింటుంటే రాధికకి బద్రి నచ్చలేదని బాగా అర్థమవుతుంది. అందుకనే తను కనిపించకుండా పోయి ఉండొచ్చు. బద్రి రాధిక కన్నా 15 ఏళ్ళు పెద్దోడు. బద్రిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వల్ల తను ఇంట్లోంచి పారిపోయి ఉండొచ్చు కదా. రాధిక పేరెంట్స్ ని మన వాళ్ళు వాచ్ చేస్తూనే ఉన్నాను సార్. దాంతోపాటు రాధిక జూలై 25 ఢిల్లీకి వెళ్ళిందా లక్నోకి వెళ్ళిందా అని విచారించండి. టికెట్స్ చెక్ చేయండి. ఇది ఆల్రెడీ ప్లాన్డ్ ట్రిప్ అని తెలిసిపోతుంది. లేకపోతే ఇంకొకటి ప్లాన్ విక్టిమ్ అయి ఉండొచ్చు. ఓకే సార్. పోలీస్ ట్రైన్ రిజర్వేషన్ రికార్డ్ అన్నిటినీ చెక్ చేశారు. క్రైమ్ జరిగిన రోజు రికార్డ్ అయిన అన్ని సీసీటీవీ కెమెరాస్ ని ఒక్కటి కూడా వదలకుండా అన్నిటినీ స్కాన్ చేశారు. లోకల్ ఆటో డ్రైవర్స్, రిక్షాస్ ని అన్నిటిని అందరినీ ఇన్వెస్టిగేషన్ చేశారు. క్రైమ్ సీన్ లో దొరికిన డమ్ డేటా బట్టి పోలీస్ రాధికతో టచ్ లో ఉన్న అందరి మీద ఒక కన్ను వేస్తానే ఉన్నారు. నువ్వెందుకు కంగారు పడ్డాం? నేను అక్కడికి వచ్చేస్తాను. కొన్ని రోజులు టైం ఇవ్వు, మా అమ్మకి ఎలాగోలా సర్ది చెప్తాను. ఏం చెప్పావురా? ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏమైనా కన్విన్స్ అయిపోతున్నావు నువ్వు? అంత ధైర్యమా? నాన్న ఎందుకు ఇలా కోపడుతున్నారు? అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఎవరు? ఆరవ్వ. ఎవర్రా యారవ్? రాధిక ల్యాండ్ మొత్తం తన పేరులోనే ఉంది. ఆ భూమి మనకు చెందవలసింది. అర్థం అవుతుందా నీకు? నువ్వు మమ్మల్ని మోసం చేసావా? ఏంటి నాన్న మీరు అనేది? చూడు, నన్ను మోసం చేద్దామని చూడకు. అంతా నీ ప్లాన్ నాకు బాగా తెలుసు. ఆరవ్ ఈ ల్యాండ్ కోసం ఎంత డబ్బు నీకు ఇచ్చాడని చెప్తావా లేదా? మీకేమన్నా పిచ్చి పట్టిందా? నాకు ఆరవని ఎవరూ తెలియదు నాన్న. సార్, నేను 2 years నుంచి రాధికక్క ఇంట్లోనే పని చేస్తున్నా. అయితే నన్నెందుకు ఇక్కడ పిలిచారు సార్? ఇటు చూడమ్మా, భయపడకు. రాధిక వల్ల అన్నకి నాన్నకి అసలు ఏంటి ప్రాబ్లము నాకు ఇప్పుడు తెలియాలి. వాళ్ళ అన్నయ్య రాధికక్క ఇంట్లో లేదు సార్. వాళ్ళ డాడీ రాధికక్కను చూస్తే కోపపడతారు సార్. రాధికకి వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టం. రాధికాని గురించి వేరేమీ తెలియదు సార్. రాధికతో బద్రికి పెళ్లి నిశ్చయం చేశారు. తనకి పెళ్ళి ఇష్టం ఉండిందా? నేను ముందుగా బద్రి సార్ని చూసేటప్పుడు రాధికక్క పైకి ఎవరో ప్రెషర్ వేసి ఈ సంబంధం జరుగుతుందని నేను అనుకున్నాను. అవతల ఈ విషయాన్ని గురించి రాధికక్క దగ్గర అడిగాను. వాళ్ళు ఏమి చెప్పారంటే, నాకు బాగున్న ముఖమే కావాలని అవసరం లేదు, ప్రశాంతమైన జీవితం ఉంటేనే చాలు. అయితే అక్కయ్య, వాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉందే. ఆయన నాకంటే మంచివాడు. నాకు నమ్మకం ఉంది. బద్రితో నేను సంతోషంగా ఉంటానే అనుకుంటున్నాను. సార్, నేను రాధికక్క చెప్పేది విని షాక్ అయిపోయాను. ఏం సార్ చెప్తున్నారు మీరు? రాధిక నా యొక్క కొలీగ్, అందువల్లే తను నాతో ఫోన్లో మాట్లాడింది. అయితే రాధిక నువ్వు 10 గంటల తర్వాతే ఫోన్లో మాట్లాడుకుంటారా? సార్, ఆఫీస్లో ఏదైనా పెండింగ్ వర్క్ ఉంటే తను నాకు కాల్ చేసి గుర్తుపెడుతుంది సార్. అలాగైతే రాధిక 10ంటికి నీకు ఫోన్ చేసి పెండింగ్ వర్క్ గురించి మాట్లాడుతుందంటావా? సార్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. రాధికని నేను ఒక సిస్టర్లా చూస్తున్నాను. నా భార్య కూడా తనకి ఫ్రెండ్. నమ్మకపోతే నా వైఫ్ని అడగండి. మంచిది. నీకు రాధిక చెల్లి లాంటిది. రాధిక నీకేమైనా హింట్ ఇచ్చిందా తన హత్య గురించి ఏమైనా? సార్, కొన్ని రోజులకు ముందు మా యొక్క బాస్ ఆఫీస్లో కొంతమందిని పని నుంచి తీశారు సార్. రాధిక అయితే HR డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుండింది. జరిగిన విషయాన్ని వాళ్ళందరికీ చెప్పారు. దాని తర్వాత ఆఫీస్లో ఒక పెద్ద ప్రాబ్లమే వచ్చింది. ఏంటిది చెప్పు. మా అమ్మ ట్రీట్మెంట్ కోసం లోన్ ఎత్తుకోమని మీరే కదా చెప్పినారు. ఇప్పుడు నన్ను జాబ్ నుంచి తరిమేశారు. నిన్ను ఊరికి వదలను. నువ్వు బదులు చెప్పే కావాలి రాధిక. ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు బదులు చెప్పే కావాలి రాధిక. మా బాస్ పని నుంచి తీసిన వల్ల రాధికనే మొత్తం సాల్వ్ చేసింది. అయితే మీరు ఏమంటున్నారు? రాధిక పనిలో తీసిన ఎంప్లాయీ వచ్చి రాధికని చంపారంటారా? లేదు సార్, నేను దాన్ని ఖచ్చితంగా చెప్పలేను. జాబ్ పోయిన తర్వాత గిరీష్, శ్యామ్లాలు చాలా ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేస్తారు. బ్రిజేష్, శ్యామ్లాలా? నమస్తే సార్. హలో, న్యూస్ ఏదైనా దొరికిందా? రాధిక లవర్ గురించి నాకు న్యూస్ తెలిసింది సార్. వాడు నెంబర్ 1 పోకిరి వెదవ సార్. వాడు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అమ్మాయిని బార్బంగిలో ఉన్న సంగం లాడ్జికి తీసుకెళ్తుంటాడు సార్. ఏ పని చాలా రోజులుగా చేస్తున్నట్టు ఆ లాడ్జి ఓనరే చెప్పాడు సార్. సరే, ఓకే, వాడి మీద ఒక కన్నీసి ఉంచండి. రాధికకు సంబంధించిన ప్రతి ఒక్కరిని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. కానీ రాధిక ఎందుకు ఢిల్లీ వెళ్లారని ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు.
ఇంకా 2 నిమిషాల్లో మీ నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఈ టైం మీ లైఫ్ని చేంజ్ అయిపోతుంది సార్. జస్ట్ రిలాక్స్ సార్. ఎంత డబ్బులున్నాయి? ఎక్కువగానే ఉంది కదా. ఇంత డబ్బులా? అరే వీడి మెషిన్ ఆఫ్ చేయండి, వాడు చచ్చిపోతాడు. ఉండి చూస్తాను. నీకేం కాలేదు కదా? హలో, నీకు వినిపిస్తుందా? వీడు చచ్చిపోయాడు. ఊపిరాట్లేదు. సార్ నేను ఏం తప్పు చేయలేదు సార్. సరే ఎందుకు సార్ అని మళ్ళీ పిలుచుకుని వస్తారు? నువ్వు మర్యాదగా నోరు తెరవకపోతే నిన్ను కొట్టి నోరు తెరిపిస్తాం. నేను మీద అన్ని నిజం చెప్పేసినారు సార్. అన్నీ చెప్పావా? కానీ ఈ 3,40,000 గురించి మాకు నువ్వేమీ చెప్పలేదు. రాధిక అకౌంట్ నుంచి నీ అకౌంట్కి ఇన్స్టాల్మెంట్లో ట్రాన్స్ఫర్ అయింది. ముందు 20,000, కొన్నిసార్లు 30,000, ఆ తర్వాత 1,00,000 పంపించింది. రాధిక ఇచ్చిన డబ్బు గురించి ఎందుకు మాట్లాడలేదు? నేను లోన్ పే చేసేదానికి రాధిక గురించి అప్పు తీసినాను సార్. అప్పు తీసుకున్నావా లేకపోతే బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నావా? బ్లాక్మెయిల్ అయితే నేను చేయలేదు సార్. నేను ప్రామిస్గా చెప్తాను సార్, తను నన్ను ప్రేమించింది సార్. బ్లాక్మెయిల్ అయితే ప్రేమనా? నువ్వే రాధికని చంపుతావని మా అందరికీ తెలుసురా. నువ్వు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదని తనని ఎవరికి తెలియకుండా చంపేశావు కదా. రాధికాని నేను చీట్ చేసింది నిజమే సార్, అయితే దాన్ని చంపలేదు సార్. రాధిక నువ్వు ఎక్కడెత్తను? ఎవరిని అడుగుతున్నావు? నా దగ్గర నటించుకో. నేను చూసాను అతన్ని. ఎవరు కూడా చూసినావు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎక్కడ దాచిపెట్టావు? అందువల్ల నాతో బ్రేకప్ చేసుకునింది సార్. తను సమాధానం చేసి నాతో పిలుచుకుని వస్తాను తెలిసినాను సార్, కానీ చంపాలని తెలియలేదు సార్. ఎస్ సార్, రాధిక ల్యాండ్స్ అన్నిటికీ ఆరవే ఓనర్. ఈ ల్యాండ్ రాధికకి పూర్వీకుల ఆస్తి. వీటన్నిటికీ రాధిక తరపు లాయరే సార్ కారణం. వకీల్ పేరేంటి? సత్యం ధర్మిష్ట. ఆరవ్ ఎవరని కూడా మాకు చెప్పట్లేదు సార్ అతను. సుమిత్, మీరు వెంటనే ఆ వకీల్ దగ్గరికి వెళ్ళి ఆరవ్ ఎవరనేది కనిపెట్టండి. అలాగే సార్. రాధిక ఒక జీవితంలో ఎన్నో విషయాలు అర్థం కాని చిక్కుల్లానే మిగిలాయి. అలాగే ఆరవ్ అనే వ్యక్తి రాధిక ఒక జీవితంలో రహస్యంగానే ఇంకా ఉన్నాడు. అతని గురించి ఎవరికి ఏమీ తెలియదు. రాధిక ఒక కుటుంబం ఆరవ్ రాధికని ఏమార్చేసి ఆస్తులన్నిటినీ కాజేశారనుకున్నారు. ఇంకొంతమంది రాధిక తన మీద ప్రేమ ఉండటం వల్ల తనకి రాసిచ్చారనుకుంటున్నారు. కానీ ఈ నిజం షాక్ చేయబోతుంది అందరినీ. రాధిక జూలై 25 ఢిల్లీకి వెళ్లారనే విషయం చిక్కు వీడని ఒక ప్రశ్నగానే ఉంది. ధీరజ్ భాటియా, రాధిక ఢిల్లీకి వెళ్ళిందని తెలియదన్నావు కదా, కానీ రాధిక వెళ్ళిన ట్రైన్ టికెట్ నీ ఐడి నుంచే బుక్ అయింది. గోమిస్ 124 నీ ఐడియే కదా? అవును సార్. రాధిక నన్నే ట్రైన్ టికెట్ బుక్ చేయమని చెప్పింది సార్, కానీ నేనేం చేయలేదు సార్. ఈ విషయాన్ని మాకెందుకు ముందే చెప్పలేదు? నేను భయపడిపోయాను సార్. ఇలా చూడు, మాకేది దాచకూడదు, అర్థమైందా? నిజం మాత్రం మాట్లాడాలి. రాధిక ఢిల్లీకి ఎక్కడికి వెళ్ళింది? అది రిటాలా సార్. రిటాలా? రాధిక హత్య చేయబడిన చోటు. సార్ నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు సార్. రాధిక అప్పుడప్పుడు రిటాలాకి వెళ్తుంది సార్. అక్కడికి ఎక్కడికి వెళ్తుంది? నాకు తెలియదు సార్. రిటాలో ఎవరిని మీట్ అతనికి వెళ్ళింది? పింకీ చాబ్రా సార్. నువ్వు వాళ్ళు చూసావా? సుమిత్, నేను లాయర్ సత్యనారాయణ మీట్ అయ్యాను సార్. ఆరవ్ ఎవరన్నా అతను చెప్పట్లేదు సార్. సార్ అది మన కోర్టు ఆర్డర్ ప్రొడ్యూస్ చేయకుండా అతను నోరు తెరవనని చెప్తున్నాడు సార్. వాట్? చెప్పరా? ఏంటి? రాధికాని చంపేశారు? చెప్పరా, మా దగ్గర ఏది దాచకూడదు. జూలై 25 రాధిక ఎక్కడికి వచ్చిందా? ఈ మర్డర్కి నీకు ఏంటి సంబంధం చెప్పు. రాధిక చచ్చిపోయిన విషయం నాకు తెలీదు. జూలై 25 తను ఇక్కడ ఉంది, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. నేనెందుకు చూడటానికి వచ్చారు? సార్ అదేంటంటే
నిన్ను ఎందుకు చుట్టానికి వచ్చారు? సార్ అదేంటంటే ఆరవ్ ఎలా ఉన్నాడు మిస్ పింకీ? తను బాగానే ఉన్నాడు. ఆరవ్ ఎవరు వచ్చారని చూడు. మీ అమ్మ వచ్చాడు. చూడు చూడు చూడు. ఈ పాప పేరు ఆరవా? ఇది రాధిక వాళ్ళ కొడుకా? అవును సార్. నీకు రాధిక ఎలా తెలుసు? ఈ పాప వాళ్ళ పేరెంట్స్ ఎవరు? సార్ మీరు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకున్నారు. రాధిక నాకు ఒక సిస్టర్ లాగా. అప్పుడు ఎలా ఆ బిడ్డ నా కూతురు అవుద్ది? ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి పింకే పెంచుతున్నారు. పింకీ నీ మూలంగానే రాధికకి అలవాటైంది చెప్తున్నారు. సార్ రాధిక ఒక అన్మ్యారీడ్ మదర్ సార్. తన వల్ల బిడ్డని పెంచలేకపోయింది. అందువల్ల ఆ బిడ్డని పెంచడానికి ఒక అన్నగా నేను హెల్ప్ చేశా. ఇది ఎందుకు మాకు ముందే చెప్పలేదు? రాధిక బిడ్డ తండ్రి ఎవరు, ఎక్కడ ఉంటున్నాడు అనేది నీకు చెప్పిందా ఏంటి? తనకు బిడ్డ పుట్టిన తర్వాతే కదా సార్ నాకు ఈ విషయమే తెలిసి వచ్చింది. ఆ సమయంలోనే తన ఢిల్లీ బ్రాంచ్కి 6 months షిఫ్ట్ అయింది. అప్పుడే ఒక పర్పస్ ఆమెను కలుస్తానికి వెళ్ళా. అప్పుడే తన బిడ్డను చూసుకోవడానికి ఒకళ్ళు కావాలని అడిగింది. అక్కడ పింకీ గురించి నేను చెప్పాను. రాధిక బద్రీని మ్యారేజ్ చేయాలనుకుంది. ఒకవేళ బద్రీకి రాధిక బిడ్డ గురించి తెలుసా? రాధిక దాని గురించి మాట్లాడిందా నీతో? లేదు సార్. బద్రీతో పెళ్ళైన తర్వాత ఆరవ్ తనతో పెట్టుకోవాలని తను చాలా ఆశపడింది సార్. రాధిక ఎప్పుడైనా తన పిల్లలకు వచ్చి మాట్లాడిందా? లేదు సార్, తను ఎప్పుడూ అలా చెప్పలేదు. కానీ ఒకరోజు రాధిక తన పాపను చూసి వెళ్ళిన తర్వాత ఒక ఆవిడ ఇక్కడికి వచ్చారు. అమ్మాయ్యా? ఎవరది? నువ్వు కూడా అమ్మ దగ్గర రావాలా? అమ్మ దగ్గర ఉంటేనే వచ్చేస్తాను, సరేనా? ఒక ఆవిడ నెమ్మదిగా చూస్తూ వెళ్ళారు. రాధిక వెళ్ళిన తర్వాత ఆమె రాధిక గురించి బాబు గురించి అడిగారు. అది ఎవరో తెలుసా? నాకు తెలియదు సార్. స్కెచ్ వేయడానికి హెల్ప్ చేస్తారా? అవును సార్. అయితే రాధిక గురించి విచారించిన ఆ లేడీ ఎవరు? అది ఎవరనేది మాకు తెలియలేదు సార్. పింకీకి పిల్లల వాళ్ళ పేరెంట్స్ ఎవరో తెలియట్లేదు. ఈ హత్యకి ఆ లేడీకి ఏదో లింక్ ఉన్నట్టుంది. రాధిక 6 నెలలు ట్రాన్స్ఫర్ తీసుకుని ఆ బిడ్డని కన్నట్టు ధీరజ్ చెప్పాడు. మీరు ఇలా చేయండి, ఢిల్లీలో ఉన్న అన్ని క్లినిక్ హాస్పిటల్స్ని చెక్ చేయండి. మనకు ఖచ్చితంగా లీడ్ దొరికే అవకాశం ఉంది. ఏంటి? ఆరో రాధిక కొడుకా? ఇదంతా అబద్ధం సార్. ఇది ఎలా సాధ్యం? రాధిక కొలీగ్ ధీరజ్ ఇంకా ఆ పింకీ రాధిక కొడుకే అని ఈ ఆరవని చెప్తున్నారు. ఇలా చూడండి, ఈ ఆవిడ ఎవరని మీకు తెలుసా? లేదు సార్, మాకు తెలీదు. రాధికని ఆరవ్ గురించి విచారిస్తానికి పింకీ ఇంటికి వచ్చిందని చెప్పింది. వీళ్ళని చూసారా మీరు? లేదు సార్, మేము ఎప్పుడు చూడలేదు సార్. ఏంటి? మేము బద్రీనాథ్ని మీట్ అవుతానికి వచ్చాం. మీరెవరు? నేను తన అమ్మ శకుంతల. ఏంటి? రాధికకి కొడుకున్నాడా? అవును. ఒక విషయం చెప్పండి, ఈవిడని ఎప్పుడైనా చూసారా? రాధిక మర్డర్లో ఈవిడ ఇన్వాల్వ్ అయిందని మేము అనుకుంటున్నాం. నేనెప్పుడూ చూడలేదు సార్. మిస్టర్ బద్రీనాథ్, రాధిక కొలీగు మాకు విషయం చెప్పారు. రాధిక తన బిడ్డని పెళ్ళైన తర్వాత కూడా ఉంచుకుంటానని చెప్పారు. అడాప్టెడ్ చైల్డ్గా. నిజమా? నాకు ఒక బిడ్డని అడాప్ట్ చేయాలని ఆశ. పెళ్లి తర్వాత ఒక బిడ్డని అడాప్ట్ చేయాలని నాకు ఆశ. ఒక అమ్మగా తనకి ప్రేమ ఇవ్వాలి. ఆ ఆశని మీరు నాకు చేస్తారా? అవును సార్. మనం పెళ్లి తర్వాత ఒక అనాథని అడాప్ట్ చేసుకుందామని నేను రాధికకి చెప్పాను సార్. కానీ సార్, రాధికకి కొడుకున్నాడని నాకు ఇప్పటి వరకు తెలియదు.
రాధికకి నాకు ఎటువంటి అఫైర్ లేదు. ఆరవ్ నీకు పుట్టిన బిడ్డ అని మేము డిఎన్ఏతో కనిపెట్టాము. అది ఒక చిన్న మిస్టేక్ సార్, అంతే. 18 months ముందు నా ఫామ్లో పనిచేసే ఒక అతను అందరికీ నేను పార్టీ పెట్టాను. ఆ పార్టీలో రాధిక చాలా తాగింది. నేను వాడి దగ్గరికి వాడు నన్ను మోసం చేసి వేరే ఎవరితో వాడు అఫైర్ పెట్టుకున్నాడు. రాధిక ఇట్స్ ఓకే, ఏడవద్దు. నువ్వు దీని గురించి ఆలోచించి ఇది చేసుకోవద్దు. వాడు నన్ను చేశాడంటే నేను వాడిని చీట్ చేయమలదా? రాధిక ఎమోషనల్ బ్రోకెన్ అయింది. మేమిద్దరు తాగి ఉన్నాము, కానీ నెక్స్ట్ డేనే అది జరిగిందంతా మర్చిపోవాలనుకున్నాము. అంతా కరెక్ట్గానే వెళ్తుంది. ఒక వారం తర్వాత రాధిక వచ్చి నా దగ్గర ప్రెగ్నెంట్గా ఉందని చెప్పింది. లిసన్ రాధిక, మనం దీని గురించి ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం. నువ్వు వెంటనే ఈ బేబీని అబార్షన్ చేసి. లేదు సార్, ఈ బిడ్డ నాకు ఖచ్చితంగా కావాలి. రాధిక, నీకు బాగా తెలుసు కదా నేను మ్యారీడ్. మీరు దిగులు పడాలని అవసరం లేదు. నా వల్ల మీకు ఏ సమస్య రాదు. రాధిక తన డెసిషన్లో చాలా పట్టుదలగా ఉన్నింది. నేను ఒక చిన్న హెల్ప్ మాత్రమే చేశాను. నేను వెంటనే తనని ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేశాను. అది కాకుండా తన యొక్క డెలివరీ టైంలో నేను నేరుగా వెళ్ళి తనతోనే ఉన్నాను. పోలీసులకు సంబంధించిన వరకు వారి యొక్క లీడ్స్ అన్ని ఇప్పుడు డెడ్ ఎండ్లోనే మిగిలాయి. వాళ్ళ యొక్క ప్రయత్నాలు వేస్ట్ అయ్యి సమస్యలు ఇంకా పెరగడం మొదలయ్యాయి. ఇది జూలై 25th సార్, రాధికని చంపిన రోజు. ఇక సార్, ఈ సీసీటీవీ ఫుటేజ్ని చూస్తున్నప్పుడు రాధికని ఫోర్స్ చేసి కార్లో ఎక్కిస్తున్నారు. ఈ కార్ ఎవరిదో తెలుసా? డాక్టర్ బూటేశ్వర్ విశ్వకర్మ. ఈ విశ్వకర్మ ఒక చీటర్ సార్. గుడ్లెక్కిస్తా అని చెప్పి చాలా మందిని ఏమార్చాడు. చాలా పోలీస్ స్టేషన్లో ఇతని పేరు ఫైల్ అయ్యింది. ఢిల్లీ మొత్తం మన వాళ్ళు వెతుకుతున్నారు. చెప్పండి మిస్టర్ బద్రీనాథ్. అవును సార్, నేను రాధికాని వెంపటించింది నిజమే. ఢిల్లీలో ఉన్న మా బంధువుల్ని కలవడానికి కోసం ఆ రోజు నేను వెళ్ళాను. ఆ రోజు ఆ చోటే నేను రాధికని చూశాను. నేను రాధిక గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలనుకున్నాను. కానీ సార్, రాధిక గురించి తెలుసుకోవడానికే మా అమ్మ అక్కడికి వెళ్ళారు. ఈ హత్యకి తనకి ఏ సంబంధం లేదు సార్. పడుకోండి సార్. సార్ వద్దు సార్. సార్, మేము చాలా మంది చీట్ చేసామని తెలుసు సార్, కానీ చంపేంత ధైర్యం లేదు సార్. సార్, ఒకడు మేము ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు చచ్చిపోయాడు సార్. వాడిని డిస్పోజ్ చేసేటప్పుడు ఒకడు వీడియో తీసేశాడు. ఆ వీడియోతో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేవాడు సార్. హలో, తీసుకెళ్ళకుండా ఉండాలంటే నాకేదో ఒకటి చెయ్యాలి సార్. వాడు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడు. ఇంకా నేను ఈవిడ అక్క, మీకు బండి నడపడం వచ్చా? తెలుసు. దానికేంటి? మా హస్బెండ్కి హార్ట్ అటాక్ వచ్చింది. ఆకు వస్తాను. మీరు ఓకేనే కదా? మీకు ఏదైనా హెల్ప్ కావాలా? ఏం చేస్తున్నారు మీరు? అది నా బ్యాగ్, ఎంత లోపల పెడుతున్నారు? అది నా బ్యాగ్, ఇవ్వండి. ఆగును. ఆగు. అదంతా సరే కానీ ఈ హత్యని ఎవరు చేయమన్నారు? మీరు నా కంటి ముందుండి కూడా మిమ్మల్ని నేను గుర్తించలేకపోయాను. మమ్మల్ని మోసం చేయాలనుకున్నారా? నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. నువ్వు ఆల్రెడీ ఒక హత్య చేసావు. నువ్వు ఇంకొకే ఒక్క హత్య మాత్రమే చేయాలి.
చూడు ఇదే కదా అమ్మాయి. నేను ఒట్టి కట్ చేసేదానికి ఆమె దగ్గర పంపించలేదు. తను బాడీ మొత్తంని పీస్ పీస్గా కట్ చేయండి. ఎందుకింత కోపం? తను మీకేం ద్రోహం చేసింది చెప్పండి. తను నా పతిని తీసుకుని వెళ్ళింది. ధీరజ్ ఎప్పుడు ఆమెతోనే మాట్లాడతాడు. హలో చెప్పు రాధిక, జూలై 25వ తేదీ నీకు ఢిల్లీకి టికెట్ బుక్ చేశా. అరే మన మధ్య ఎందుకు మీ థ్యాంక్స్. సరే జాగ్రత్తగా వెళ్ళరా, బాయ్. అవతల తను సన్ ఢిల్లీలో ఉన్నారని నాకు తెలిసింది. ఈ విషయంని నా అన్నయ్య దగ్గర చెప్పాను. వాడికి కోపం వచ్చింది. అవతల నేను కోపంతో వెళ్ళాను. నేను చెప్పింది వినండి మీరు. రాధిక ధీరజ్కి చెల్లి లాంటిదని మీకు తెలుసా? ఇంకా బిడ్డ ఉంది కదా, అది వేరే వాడిది. ఇప్పుడు మీరు జైల్లో అనుభవించబోతున్నారు. అప్పుడే మీకు బుద్ధి వస్తుంది. అనుమానం ఒక మనిషి లోపల వచ్చేస్తే అది ఏ విధంగా మన యొక్క జీవితాన్ని నాశనం చేస్తుందో మనకి తెలియదు. అది మన లోపల ఉన్న స్వచ్ఛతను పూర్తిగా మార్చేస్తుంది. రాధిక ఒక జీవితంలో అనేక ద్రోహాలున్నాయి. ఇన్ని ప్రశ్నల మధ్యలో ఒక పాపకి ఒక తల్లి యొక్క ప్రేమను అందించాలనుకుంది. పెళ్లికి ముందులో ఒక బిడ్డకు జన్మనివ్వాలని తను దీర్ఘంగా ఆలోచన నిర్ణయించింది. కానీ ఆ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చెప్పడానికి ధైర్యం లేదు. ఈ విషయంలో రాధిక ఒక తల్లిదండ్రుల మీద కూడా తప్పుంది. రాధిక ఒక తలరాతని వాళ్ళు అర్థం చేసుకుని ఉంటే ఇదంతా జరుగుండేది కాదు. 61 అమ్మగా ఇంకా తను బతికేది. అందువల్లే ఒక రహస్యం లేని ఒక కుటుంబ జీవితాన్ని నిర్మించడమే చాలా ముఖ్యం. కుటుంబంలో అందరూ మనసు విప్పి మాట్లాడాలి. అట్లా చేసినప్పుడు ఇక్కడ జరిగే ఎన్నో దారుణాలు తగ్గుతాయి. మీ నుండి సైనింగ్ ఆఫ్. నేను అనూప్ సోని. ఇంకో క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క కొత్త ఎపిసోడ్ లో నేను మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు మీరు మీ యొక్క కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడు ధైర్యంగా ఉండండి, సేఫ్ గా ఉండండి. అందరి మీద ప్రేమ చూపించండి. చూస్తుండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.